బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 139వ జన్మదినోత్సవం సందర్భంగా కానీ మనము బ్యాక్గ్రౌండ్లో మనం ఎంత స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తుంటాము అనేది బచ్పన్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి అది చాలా మంది తెలియదు. అందరి లైఫ్ లా కాకుండా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాల్యాన్ని గుర్తుకు చేస్తున్నారు మీరు. ఇప్పుడు మనం చాలా వరకు ఇప్పుడు సొసైటీలో ఎదుర్కొంటున్న మెయిన్ ఒక సమస్య అయితే మన భాషలో వచ్చేసి ట్రాన్స్జెండర్ల భాషలో వచ్చేసి పంతి అంటాము. ఒక మొగుడు లవ్ ఇలాంటి విషయాలలో మన అమ్మ నాన్నల ప్రేమకు దూరం అయిపోయి మన కొంత సొసైటీ కూడా అంత తొందరగా యాక్సెప్ట్ చేయని అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వ్యక్తులను ఈ రోజు ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు అనగానే వాడు ఎసంటోడే కానీ ఎలాంటి వాడే కానీ సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా అయితే ఎవ్రీ డే ఏదైనా చూసినా కానీ కూడా చంపేశారని మొత్తానికి కట్ చేసి పెట్టారని లేకుంటే ఖచ్చితంగా రజిత ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన కమ్యూనిటీ ఏదైతే ఒక పర్సన్ హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 139వ జన్మదినోత్సవం సందర్భంగా మా ట్రాన్స్ ఉమెన్లో ఒక లెజెండరీ తను నిజంగా తన బాల్యం గురించి తన జీవన శైలి గురించి తెలుసుకోవాలనైతే ఈరోజు వచ్చాను వాళ్ళ ఇంటికి. తను ఎవరో ఏంటో మీరు చూద్దు. అట్లాగే ఈరోజే మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవము, అట్లాగే తన జన్మదినోత్సవం కూడా ఒకటే అవ్వడం నిజంగా గ్రేట్ ఇది. కాబట్టి తనను మీకు ఇంటర్వ్యూ చేస్తాను, రండి. హాయ్, చూసారు కదా తనే మన లైలా మేడం. అండ్ ఈరోజు తనది బర్త్డే కూడా. అండ్ లైలా మేడం గారు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎందుకంటే మన లెజెండరీ మాకు ఒక ట్రాన్స్లో కూడా తను ఒక లెజెండరీ లాగా. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురించి చెప్పారు కదా, తన బర్త్డే ఈరోజు మా లైలా మేడం గారి బర్త్డే ఒకరోజు అవ్వడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక స్పెషల్ ఉంది, అది లాస్ట్లో చెప్తాను ఏంటి అనేది. ఓకే, థ్యాంక్ యూ రండి లైలా గారి హోమ్ అంతా చూద్దాం. ఇక్కడ ఎప్పుడు తన మామూలుగా వీడియోస్ లో చూస్తుంటారు కదా, వాళ్ళ మమ్మీ డాడీ అండ్ వాళ్ళ సిస్టర్, అట్లాగే మా అందరికి కూడా గురువు గారు. వరంగల్కు ఒకప్పుడు తన తర్వాత ఇప్పుడు మేము జీవిస్తున్న వాళ్ళందరము. పూజా మందిరం సూపర్గా ఉంది. కిచెన్ ఉంది. కిచెన్ అంటే అలాగే ఉండాలి కదా. సూపర్ గా ఉంది. సో చెప్పాను కదండి, ఈరోజు నేను లైలా మేడంను కలవడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మా ట్రాన్స్జెండర్ అందరికి కూడా తను ఒక ఆదర్శంగా ఈరోజు తెలంగాణలోనే ఒక ఉన్నత నేమ్ తోటి ఉన్నత స్థాయిలో ట్రాన్స్ ఉమెన్స్ అందరికి కూడా ఒక ఆదర్శంగా తను మెదులుతుంది. దీనికంటే ముందు తన బాల్యంలో లైఫ్ ఏ వ్యక్తి అయినా సరే ఒకేసారిగా పబ్లిక్లో రావాలన్నా ఎదగాలన్నా దాని బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టం తన బాల్యం నుంచి ఎలా తన జీవనం అనేది సాగింది అనేది తన మాటలో తెలుసుకుందాం. ఓకే లైలా మేడం గారు, నమస్తే. వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పుడు అంటే ఇంత ఇంటర్వ్యూ మీరు చాలా ఇంటర్వ్యూలు చేస్తుంటారు, ఇచ్చుంటారు, కానీ ఇప్పుడు నా ఛానల్ కోసం నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఎప్పుడో అప్రోచ్ అయ్యాను, అడిగాను. ఈరోజు స్పెషల్గా మీ బర్త్డే సందర్భంగా నాకు ఇంటర్వ్యూ ఇస్తానడం నిజంగా మా ఛానల్ లక్కీ అనుకుంటున్నాను. కాబట్టి మీ గురించి మీ బాల్యం నుంచి కొన్ని చెప్తే
చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఎన్నో ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు, కానీ మీరు కొన్ని సందర్భాలలో కొన్ని చెప్పగలుగుతాము, కొన్ని చెప్పలేము. కానీ దీంట్లో మాత్రం పరిపూర్ణంగా మీ గురించి చెప్పాలి, తెలుసుకోవాలి పబ్లిక్ అని కూడా చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు. కాబట్టి అందుకే స్పెషల్ గా మీ బర్త్డే రోజు ఈ రోజు ఎంచుకున్నాను నేను. థ్యాంక్ యూ రోజీ గారు, రంజిత. నిజంగా నేను ఒక గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. ఎందుకంటే మనం చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్స్ పక్కన పెడితే ఒకే కమ్యూనిటీలో ఉంటూ ఒకే రకమైన స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూ ఈరోజు ఒక మంచి అంటే నలుగురికి పిల్లలకు అమ్మ స్థాయిలో బ్రతకగలుగుతున్నాం. కాబట్టి అలాంటి నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రోజీ క్రియేషన్ అని ఒకటి స్టార్ట్ చేసి మన కమ్యూనిటీ ఇష్యూస్ తో పాటుగా ఒక షార్ట్ మూవీస్ లాంటివి తీస్తూ మన కమ్యూనిటీలో ఉన్నటువంటి కమ్యూనిటీని యాక్టర్స్ గా చూపిస్తూ స్క్రిప్ట్ మీరే రాసుకుంటూ అన్ని కూడా మీరే డైరెక్ట్ చేస్తూ చాలా మంచి స్టోరీస్ ను పబ్లిక్ చూపిస్తున్నారు. చాలా గ్రేట్. అలాంటి మీ ఛానల్లో నేను ఈ రోజు ఇంటర్వ్యూ ఇవ్వడం నేను కూడా చాలా హ్యాపీగా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. సో చాలా మందికి డౌట్ ఏంటంటే లైలా గారు కనిపించే వరకు ఇప్పుడు ఒక లెజెండరీ, అంటే తను ఒక లైలా ఒక ట్రాన్స్ ఉమెన్ గా ఉండి తను ఒక ఎలక్షన్ ఐకాన్ గా ఆ స్థాయిలో ఈరోజు ఉన్నారు. కానీ వాళ్ళ గతంలో అందరిలాంటి లైఫ్ చాలా వరకు స్టోరీలలో కానీ న్యూస్లో కానీ చాలా మంది చూస్తుంటారు. కానీ మనము బ్యాక్గ్రౌండ్ లో మనం ఎంత స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తుంటాము అనేది బచ్పన్ నుంచి, అంటే చిన్నప్పటి నుంచి అది చాలా మంది తెలియదు. అందరి లైఫ్ లా కాకుండా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాల్యాన్ని గుర్తుకు చేస్తున్నారు మీరు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా నేను కష్టతరమైన జీవితం నుంచే వచ్చాను. చాలా అతి కష్టమైన, నేను బిలో పవర్టీ లైన్ కి అంటే పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. అట్లాగే ప్రస్తుతం మహబూబాద్ జిల్లాగా పేరున్నటువంటి మహబూబాద్ జిల్లా పక్కన ఒక తాళ్లపూసపల్లి అని ఒక స్మాల్ విలేజ్ లో ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. ఆ విలేజ్ లో అసలు మన ట్రాన్స్ కమ్యూనిటీ అంటే ఏంటిది, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది, ఏముంటుంది కూడా తెలియని ఆ విలేజ్ ఇప్పుడు కొంత డెవలప్ అయింది. కానీ ఇంకా ఆ టైంలో, నా బాల్యం టైంలో చాలా చిన్న విలేజ్. అలాంటి విలేజ్ లో పుట్టాను నేను. మా ఫ్యామిలీలో అంటే అమ్మ నాన్న దాంట్లో నాకు 3 అక్కలు, ఒక తమ్ముడు, నేను. మా విలేజ్ లోనే నేను 7th క్లాస్ వరకు అక్కడే స్టడీ చేశాను. ఆ తర్వాత నేను పక్కనే ఉన్న మహబూబాద్ సిటీకి రావడం అనేది జరిగింది. అక్కడ 8th to డిగ్రీ నేను మహబూబాద్ లోనే చదువుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ టైంలోనే, అంటే నిజంగా చెప్పాలంటే నేను విలేజ్ లో ఉన్నప్పుడే నాకు రకరకాల పేర్లతో పిలిచేవారు. ఆ పదాలకు మీనింగ్ ఏంటి కూడా నాకు తెలియదు. అంటే తెలుసు కదా మనందరికి, కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి నన్ను చూస్తే ఆడంగి అని, లేదా కొందరు చెక్క అని, ఇంకా కొంతమంది రకరకాల ఏదేదో పదాలతో నా విలేజ్ లో అనేవాళ్ళు. నా ఫ్రెండ్స్, నాతో చదువుకునే నా ఫ్రెండ్సే అనేవాళ్ళు. ఒక్కొక్కసారి కోపం గొడవ పడినప్పుడు ఆడంగి అని తిట్టేవాళ్ళు, రకరకాలుగా అనేవాళ్ళు. బట్ వాటికి నాకు మీనింగ్ ఆ టైంలో తెలియదు. ఎవరు ఏమన్నా అంత సీరియస్ గా తీసుకునేది కాదు. కానీ ఆ పదాలకు మీనింగ్ తెలిసి నా పేరెంట్స్, అంటే ఎవరైతే మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నన్ను కొంచెం కోపం చేసేవాళ్ళు. అది నాకు, అంటే కోపం అంటే చిన్నదే కదా, చాలా సార్లు బెదిరించి కొట్టడాలు, నువ్వు నీ బిహేవియర్ మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. అంటే నా ప్రవర్తన ఎట్లుండేదంటే మనందరి లాగానే, నాకేం కొత్తగా వెళ్ళేది ఏం లేదు. చిన్నప్పటి నుంచి నాకు నా నడకలోను, నా మాటలోను, ఖచ్చితంగా నేను ఆడే గేమ్స్ లోను నేను ఎక్కువగా మన గర్ల్స్ ఫ్రెండ్స్ తో తిరగడము, ఆ గేమ్స్ కూడా గర్ల్స్ ఆడే గేమ్స్ నేను ఎక్కువగా ఆడడము, అవన్నీ చేస్తూ ఉండు వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయడం లాంటివి చేస్తున్నప్పుడు అందరూ అనేవాళ్ళు. ఆ మాటను మా పేరెంట్స్ తీసుకొని, నువ్వు ఆ మాటలు మార్చుకో, ఆ పద్ధతి మార్చుకో, ఆ నడక మార్చుకో, వాళ్ళతో తిరగడం ఆపేసి అని చాలా సార్లు మందలించడం కాదు, కొట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కొట్టినప్పుడు మాత్రమే ఆ పదాలు ఏందో చెడ్డ పదాలు అని తెలిసింది. కానీ వాటికి నిజంగా ఆ పదాలకు ఇప్పుడున్న మన జీవితానికి లింక్ ఉందన్న విషయం అయితే నాకు తెలియదు. సరే, మన ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ దాదాపుగా ఎదుర్కొనే విషయాలే మన లైలా గారు చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి మీ స్టడీ అక్కడి నుంచి మహబూబాద్ తర్వాత మళ్ళీ మీ స్టడీ లెవెల్ ఎక్కడి దాకా వెళ్ళింది, ఎక్కడ చదువుకున్నారు, మిగతా స్టడీ అంతా కూడా? అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు 7th, అతి చిన్న విలేజ్ కాబట్టి 7th క్లాస్ వరకు మా విలేజ్ లో ఉండే.
7th తర్వాత నేను మహబాద్కి రావడం జరిగింది. మహబాద్లో మా పేరెంట్స్ అంటే నేను చిన్నప్పుడు నేను చెప్పాను కదా, నా మీద అందరు అంటున్న పదాలను చూసి ఆడంగి అని ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నాడు నా కోణం మా నాన్నగారికి ఏ రకంగా అర్థమైందో వాళ్ళ మైండ్లో ఏమిటో నాకు తెలియదు. కానీ నన్ను హై స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కో ఎడ్యుకేషన్ స్కూల్లో నన్ను జాయిన్ చేయలేదు. ఓన్లీ బాయ్స్ ఉండే స్కూళ్ళల్లో మహబాద్లో బాయ్స్ హై స్కూల్లో వేశారు నన్ను. 8th నుంచి 10th వరకు ఓన్లీ బాయ్స్ ఉంటారు అందులో. ఆ టైంలో నన్ను బాయ్స్ హై స్కూల్ వేసినప్పుడు అట్ ది సేమ్ టైం హాస్టల్లో కూడా అడ్మిట్ నన్ను జాయిన్ చేశారు. హాస్టల్లో కూడా అందరూ బాయ్స్ ఉండే హాస్టల్లే కాబట్టి బాయ్స్ హాస్టల్లోనూ బాయ్స్ స్కూల్లోనూ వేశారు. అక్కడ నేను 8th to 10th నేను అక్కడ చదివే టైంలో నిజంగా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన టైం అంటే నాకు ఆ పీరియడే. నాకేం తెలియదు, సిటీకి కొత్త నేను, నాకు పెద్దగా ఏం తెలియదు. నా ప్రవర్తన ఇది ఎదుటి వారికి వేరే విధంగా అనిపిస్తుందని కూడా నాకు తెలియదు. నా నడకను చూసి నా మాటను చూసి ఇంకా అక్కడ కొంచెం పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు విలేజ్ లో అంటేనేమో మన ఇరుగు పొరుగు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ పిల్లలే కాబట్టి ఎక్కువగా పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా అక్కడికి పోయేసరికి కొత్త ఫ్రెండ్స్, కొత్త వ్యక్తులు, వాళ్ళందరూ నా నడకను నా మాటను నా ప్రవర్తనను చూసి నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అంటే అవి చెప్పుకోలేని ఇబ్బందులు కూడా నాకు అక్కడే స్టార్ట్ అయినాయి. అంటే 10th తర్వాత అంటే మీ మొత్తం టోటల్ పీజీ వరకు విన్నాను. అవును. అంటే ఆ పీజీకి వచ్చేసరికి మీరు ఏ సిటీకి వెళ్ళాల్సి వచ్చింది? అంటే నేను అక్కడ మొబైల్లోనే డిగ్రీ వరకు నేను అక్కడే పూర్తి చేశాను. అంటే హై స్కూల్ వరకు అక్కడే, తర్వాత ఇంటర్ కూడా అక్కడే చేశాను, డిగ్రీ కూడా నేను అక్కడే పూర్తి చేశాను. పీజీ వచ్చేస్తే నేను ఇక్కడ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో నేను పీజీ డిస్కంటిన్యూ చేశాను. అసలు రెగ్యులర్ గా నేను ఎంకామ్ లో జాయిన్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ తర్వాత నేను ఇక్కడ డిస్కంటిన్యూ చేసి ఆఫ్టర్ నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత మన కమ్యూనిటీలోకి వచ్చి ఖచ్చితంగా నేను నా ఎడ్యుకేషన్ ను పెంచుకున్న కోణంలో మళ్ళీ నేను ఇక్కడే కేయూ కాకతీయ యూనివర్సిటీ అండర్ లోనే నేను పీజీని పూర్తి. అంటే ఆ టైం ఏ ఇయర్ అది? నేను నేను కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత పీజీ కంప్లీట్ చేసింది 2009 లో. 2009 లో నా పీజీ కంప్లీట్ అయింది. కానీ రెగ్యులర్ గా నేను వచ్చేస్తే నేను 99 లోనే నా పీజీ అసలు రెగ్యులర్ పీజీ. కానీ నేను అప్పుడు స్టడీ చేయలేని సిచ్యువేషన్ కాబట్టి అప్పుడు నేను డ్రాప్ అవుట్ అయిపోయి కమ్యూనిటీలో పూర్తిగా ఉండిపోయాను. ఆ తర్వాత దాన్ని 10 years తర్వాత మళ్ళీ నేను కమ్యూనిటీలో మారిన తర్వాత నేను ఎగ్జామ్ రాసి ఆ టైంలో మన కమ్యూనిటీ బయటికి రావడమే అదే టైంలో ఒక స్టెప్ తీసుకున్నాను. కొంతమంది మీడియా ఫ్రెండ్స్ సపోర్ట్ తోని, ఇంకొంతమంది కాలేజీలో ఉన్న లెక్చరర్స్ సపోర్ట్ తోని నేను ఆ పీజీ పూర్తి చేయగలిగాను. లైలా గారు, మీకు అంటే చదువుకునే డేస్ లో నుంచి ఈ ట్రాన్స్జెండర్లకు వెళ్ళాలి, శారీ కట్టుకోవాలి, ఇట్లాంటి మా కమ్యూనిటీ ఒకటి ఉంటుంది అనే ఆలోచన కానీ లేకుంటే మీకు ఎవరైనా సజెషన్ కానీ ఏ ఇయర్ లో ఇచ్చారు? మీరు ఏ ఇయర్ లో ఇందులో కన్వర్ట్ అయ్యారు? ఇది నేను ఇంతకు ముందు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాను. మళ్ళీ ఇది నాకు ఎందుకంటే నాకు అంటే నా ప్రవర్తన అసలు ట్రాన్స్ అనేది నాకు అర్థమైంది వచ్చేస్తే నేను మేబీ ఆ 9th or 10th క్లాస్ లో ఉండి ఉంటాను. నేను ఏదైతే స్కూల్ చెప్పాను, ఇప్పుడు బాయ్స్ హై స్కూల్ కి వెళ్ళాలి అంటే రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి. నేను రైల్వే స్టేషన్ లో నుంచే వెళ్ళాలి నేను ఆ స్కూల్ కి. అక్కడ అనుకోకుండా ఒక రోజు నాకు ఇట్లా అంటే సారీ కట్టుకొని, అంటే అబ్బాయి సారీ కట్టుకొని ఆ ప్లాట్ఫామ్ మీద ఒక పాట పాడుతూ ఒక ట్యాప్ నల్లా ఇప్పి పాట పాడుతూ తను అక్కడ ఉండడము, తన చుట్టూ జనాలు గుమ్మిగూడిపోవడము అదంతా నేను చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించేసింది, నాకు తనను చూసిన తర్వాత అప్పటికి నేను అందరూ అనేవాళ్ళు కదా ఆడంగి అని. నేను కూడా నా మనసులో నేను చీర కట్టుకుంటే బాగుండు, నేను అమ్మాయిలా డ్రెస్ వేసుకుంటే బాగుండు, నేను అమ్మాయిలా తయారవుతే బాగుండు, అసలు నేను అమ్మాయిలా ఉండాలి కదా అని కోణం పడి ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉండేదాన్ని. కాబట్టి సడన్ గా నాకు అక్కడ చూసేసరికి, ఆ వ్యక్తిని చూసేసరికి నాకు అనిపించింది, ఓహో నాలాంటి వ్యక్తి ఇక్కడ ఎవరో ఉన్నారు, కానీ తనందరూ వింతగా చూస్తున్నారని నేను దగ్గరికి వెళ్లకుండా దూరంగా గమనిస్తున్నాను. తను అక్కడ పాట పాడుతుంది, తనందరిని చూస్తున్నారు, అందరు నవ్వుతున్నారు, ఒక రకంగా ఎగతాళి చేస్తున్నారు, కానీ తన దగ్గరికి వెళ్ళలేదు ఎవరు. ఆ రోజు నేను ఒక 1/2 hour వరకు దూరంగా ఉండి తనని అబ్జర్వ్ చేసి మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను రెగ్యులర్ గా అక్కడ చూడడం స్టార్ట్ చేశాను. అలాంటి వ్యక్తి నాకు మళ్ళీ కనిపిస్తే తనతో మాట్లాడాలి, అసలు ఏంది అలా ఉండాలంటే ఏం చేయాలి అన్న కోణం నేను తన ద్వారా తెలుసుకోవాలని నేను చాలా ప్రయత్నాలు చేసి అదే చాలాసార్లు ఓకే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి కూర్చోవడము, తను కనబడతారేమో అనే కోణంలో నేను చూసి వెతికేదాన్ని నెట్. ఆ వెతుకుతున్న టైంలో
అంటే మనలాగా అంటే తిరిగే ఫ్రెండ్స్ అంటే మన నడక మన ప్రవర్తన ఉన్న ఫ్రెండ్స్ ఆ ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ నాకు కనపడ్డారు. వాళ్ళు నా నడకను నన్ను అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను పలకరించారు. ఏంటి నీ పేరేంటి, నువ్వేం చేస్తావు, ఎందుకు వస్తున్నావు ప్లాట్ఫామ్ మీదకి, రెగ్యులర్ గా కనబడుతున్నావు ఏంటిదని నన్ను వాళ్ళు పలకరిస్తే నాకు భయం వేసింది. వాళ్ళు కొంచెం పెద్దగా ఉన్నారు, నన్ను ఏదో పలకరిస్తున్నారు, వీళ్ళు అలా అడుగుతున్నారంటే నన్ను మళ్ళీ అంతకుముందు నాకు భయం ఉంది కదా, నన్ను అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు హాస్టల్లో ఉన్నారు, స్కూల్లో ఉన్నారు, బయట ఉన్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళేమన్నా నన్ను ఇబ్బంది పెడతారో అని భయం వేసి నేను ఫస్ట్ ఏం చెప్పకపోతే వాళ్ళు నన్ను ప్రేమగా నా మీద చెయ్యేసి మాట్లాడుతూ చెప్పు మాకు అర్థమైంది కానీ నువ్వు మేము అట్లాగే మేము ఇది అని వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఇంట్రడక్షన్ నాకు ఇవ్వడము నాకు కొంచెం పర్వాలేదు. వీళ్ళు ఇలా మిగతా వాళ్ళు అబ్బాయిలు మాట్లాడిన విధానానికి వీళ్ళు మాట్లాడుతున్న విధానానికి నాకు తేడా మనలాగా అనిపించి నేను వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి అప్పుడు కొద్ది రోజుల వాళ్ళతో మాట్లాడి తర్వాత నేను రివీల్ చేశాను, అవును నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా ఉండాలనిపిస్తుంది, నాకు ఇలాగే లైఫ్ లీడ్ చేయాలనిపిస్తుంది, కానీ బయట నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, నేను ఏం చేయాలో తెలవట్లేదు అని నేను వాళ్ళతో షేర్ చేశాను. అప్పుడు నాకు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత మేము వాళ్ళతో చాలా ఒక 2 years నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉన్నాను, కలుస్తున్నాను. అప్పుడప్పుడు ఈ మొబైల్ కానీ అప్పుడు ఇంత నెట్వర్కింగ్ లేదు కానీ ఫలానా ప్లేస్ లో ఫలానా రోజు కలుసుకోవాలి అని ఇట్లా డేట్ డిసైడ్ చేసుకొని ప్లేస్ డిసైడ్ చేసుకుంటే కలుసుకునే వాళ్ళము, కొద్దిసేపు మాట్లాడుకొని వెళ్ళిపోయే వాళ్ళము. సడన్ గా ఒక రోజు ఏమైందంటే సంక్రాంతి తర్వాత మనకి తెలిసి ఇక్కడ ఐలోని జాతర జరుగుతుంది కదా, సంక్రాంతి రోజు అక్కడికి మన కమ్యూనిటీ ఫ్రెండ్స్ అప్పుడే ఎక్కువ మంది వస్తుంటారు అనేది వాళ్ళకి తెలుసు, అది నాకు తెలియదు. నన్ను సడన్ గా అడిగి తీసుకొచ్చారు. ఒకరోజు తీసుకొచ్చినప్పుడు అక్కడ నేను ఒక పర్సన్ అందరి మీద పడి ఏడుస్తుంది. అది నేను కొత్త కాబట్టి నేను దూరంగా ఉన్నాను, కొంచెం ఏది చిన్నది, నేను ఎవరితో ఫ్రెండ్లీగా ఉండలేకపోయినా నేను పక్క నుండి అన్ని గమనిస్తుంటే ఒకరు బాగా అందరి మీద పడి ఏడుస్తున్నారు, అందరు తనని ఓదారుస్తున్నారు. విషయం ఏంటిది అనేది నాకు అర్థం కాకుండా తర్వాత లాస్ట్ లో నన్ను ఎవరైతే అక్కడికి తీసుకెళ్లారో వాళ్ళని అడిగాను, అసలు ఏంది తను ఎందుకు ఏడుస్తున్నారు, వీళ్ళందరూ ఎందుకు తనను ఓదారుస్తున్నారంటే అప్పుడు అక్కడ నన్ను మాట్లాడివ్వకుండా తర్వాత సైడ్ కి తీసుకొచ్చి వద్దు నువ్వు గట్టిగా మాట్లాడకు, తను ట్రాన్స్ కమ్యూనిటీ అంటే హిజ్రా కమ్యూనిటీలో ఢిల్లీలో ఉంటారు, పెద్ద ఆవిడ తనతో మాట్లాడొద్దు, ఇట్లా వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే ఊరికి వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింది కాబట్టి అందరు తనని మందలిస్తున్నారు, ఏడుస్తుంది అని చెప్పారు. ఓహో అనుకున్నాను, వెళ్ళిపోయాను. విత్ ఇన్ 1 week లో అదే పర్సన్ నాకు మహబూబ్ లో కనిపించారు. ఎవరైతే ఐలోని జాతరలో ఏడ్చిన వ్యక్తి అయితే శోభ, మీ అందరికి తెలుసు, మనందరికి తెలిసిన పర్సన్ శోభ, తను ఇక్కడ కనబడ్డ వ్యక్తి అక్కడే మా మొబైల్లో కనపడేసరికి నేను దూరంగా చూసి తనేనా కాదా, ఆ టైంలో మనందరికి తెలిసి తను ఆ వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇట్లా ఉండడం అనేది తనే కాబట్టి నాకు అట్లా తన సొంత ఊరు మా మహబాద్ పక్కనే వేరే విలేజ్ అంట. తను ఆ మహబాద్ కి వచ్చి నాకు సడన్ గా ఆ ప్లేస్ లో కనబడేసరికి తనేనా కాదని నేను క్వశ్చన్ మార్క్ తో నుండి నేను మందలియాలనే ఉద్దేశంతో నాకు తన అబ్బాయి పేరేంటో నాకు తెలియదు. ఇక్కడ చెప్పినప్పుడు శోభ అనే పేరే చెప్పారు కాబట్టి నేను ఆ పేరుతోనే శోభ అని పిలిచాను. నేను అప్పుడు మనకి తెలుసు కదా మన క్లాప్స్ ఉంటాయి, మనం ఇవన్నీ కొంచెం నేను 2 years లో నాకు అలవాటు అయిపోయినాయి కాబట్టి నేను అలా క్లాప్ కొట్టి శోభ అని పిలిస్తే తను సడన్ గా సీరియస్ గా నన్ను చూసి కోపంగా మాట్లాడేసింది. ఏంటి నేను శోభాని ఎందుకంటున్నావు, నన్ను నీకు తెలుసా, ఎందుకు అమ్మాయి పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నావు, నేను అబ్బాయి కదా, నన్ను ఎందుకని నాకు కొంచెం సీరియస్ అయ్యేసరికి భయం వేసింది. ఆ వ్యక్తికి అదేమో నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో అనుకొని నేను భయపడుతూ మాట్లాడి. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే తొందరగా మనము బాంబే ఢిల్లీలో వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకొని క్యాబ్ పెట్టుకొని అలా అంటే ఇక్కడ అవగాహన అనేది ఎక్కువ లేదు. నార్త్ లో ఉన్న అవగాహన ట్రాన్స్ గురించి లేదు కాబట్టి కొంతమంది చాలా మంది ఫ్యామిలీలో భయపడుతుండేవారు. అసలు బాయ్ గా కనపడే వాళ్ళం. ఇక్కడికి వచ్చేస్తే అందరికి కూడా ఇంటికి వచ్చినప్పుడైనా పేరెంట్స్ దగ్గర కలవాలనుకున్నా, ఎక్కడికైనా తిరగాలనుకున్నా అట్లా ప్యాంట్ షర్ట్ వేసుకొని అబ్బాయి లాగా తిరిగేది, హెయిర్ కనపడకుండా క్యాప్ పెట్టుకుని ఉండేవాళ్ళం కదా. అట్లాగే తను ఉన్నాడు అన్నట్టు. అట్లా నేను అనేసరికి నేను కొంచెం భయపడగానే మళ్ళీ భయపడకలేని నన్ను నెమ్మదిగా కూర్చోబెట్టి మాట్లాడుతూ నువ్వెవరు, అసలు ఇదేంటిదని నన్ను అడిగారు. అప్పుడు నేను మేబీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అంటే ఇట్లా చెప్పాను, నేను పలానా నాకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఇలా మాట్లాడుతున్నాను, అందరు ఇలా అంటున్నారు, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఇట్లా అంటే
తను చాలా ఓపికగా మాట్లాడి, వద్దు నువ్వు చిన్న ఏజ్, నువ్వు ఇప్పుడే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకు, చదువుకుంటున్నావు కదా, చదువుకో, టైం వచ్చినప్పుడు మేము చెప్తాంలే, మాది పలానా విలేజ్ అని ఆ ఊరు వాళ్ళ విలేజ్ పేరు చెప్పి నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను, నువ్వు నన్ను కలవచ్చులే అని చెప్పేసింది. తను ఢిల్లీలో ఎక్కడ ఉంటారన్న స్టోరీ మాకు చెప్పింది. ఇట్లా తన ఏ ఏరియాలో ఇక్కడ గోల్డ్ మార్కెట్ సంథింగ్ అని అడ్రస్ చెప్పి అట్లా ఇట్లా ఉంటుందని చెప్పడం వల్ల అదంతా నా మైండ్ లో ఉండిపోయింది. ఆ రోజు డిసైడ్ అయిపోయాను, నేను ఖచ్చితంగా నేను కన్వర్ట్ అయిపోవాలి, నేను కూడా తనలాగా లైఫ్ లీడ్ చేయాలి. అంటే నేను ఒక అమ్మాయి లాగా లైఫ్ లీడ్ చేయడానికి ఒక స్కోప్ ఉంది, ఒక రూట్ దొరికిందని ఆ రోజు డిసైడ్ అయిపోయి నా హెయిర్ పెంచడం స్టార్ట్ చేసేసాను. అవన్నీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ 1 year మొత్తం నేను హెయిర్ పెంచడం స్టార్ట్ చేశాను. ఇంట్లో వాళ్ళు అడిగితే కూడా నేను దేవుడికి నేను ఇంటర్ పాస్ అయిన తర్వాత నేను హెయిర్ తీస్తాను మొక్కుకున్నాను, ఇంట్లో వాళ్ళకి ఏదో మేనేజ్ చేశాను. ఊళ్ళో వాళ్ళందరూ అడిగినా కానీ ఫ్రెండ్స్ అడిగినా అట్లే చెప్తూ చాలా మంది ఇంటర్ ఎగ్జామ్ రాసేసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసేసాను. 95 నా ఇంటర్మీడియట్ వచ్చేస్తే సెకండ్ ఇయర్ 95 లో ఎగ్జామ్ రాసి ఎగ్జాక్ట్లీ నాకు నిజంగా చెప్తున్నాను ఏప్రిల్ మంత్ అనేది చాలా నాకు ఒక రకంగా మంచి మంత్ ఏమో అనిపిస్తుంటుంది. ఇదే ఏప్రిల్ ఎండింగ్ లో నేను ఢిల్లీకి తను ఏ అడ్రస్ అయితే చెప్పారు, నాకు ఏ రూట్ అప్పుడు ఏం తెలియదు, ఏ ట్రైన్ ఎక్కాలి ఎలా ఎక్కుతారనే మాటలల్లా అందరు అనుకునే మాటలల్లా విన్నదాన్ని మైండ్ లో పెట్టుకొని ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రాసినాక ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి సెకండ్ డే నేను ట్రైన్ ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ అప్పుడు రిక్షాలు ఉండేటి, ఎక్కువ ఆటోలు కదా, మనం మనుషులు నడిపే రిక్షాలు కదా, రిక్షాలలో అడ్రస్ చెప్తే గోల్డ్ మార్కెట్ అని చెప్తే అక్కడ తీసుకువెళ్ళి వదిలేశారు. అంటే అది మైండ్ లో పెట్టుకొని వెళ్ళిపోయాను. లైలా గారి జీవితము కానీ మా ట్రాన్స్జెండర్స్ ఎవరైనా సరే అమ్మా నాన్న దగ్గర నుంచి పుట్టినప్పటి నుంచి ఎదిగిన తర్వాత ఇది మరో జన్మ లాగా అనమాట. ఎప్పుడైతే మా ఒంటి మీదకి శారీ అనేది వస్తుందో అక్కడి నుంచి మరో జన్మ స్టార్ట్ అయినట్టుగా. అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ చాలా మంది అనుకుంటుంటారు ట్రాన్స్జెండర్ మారగానే ఎన్ని వీళ్ళు చప్పట్లు కొట్టగానే డబ్బులు వస్తుంటాయి అనుకుంటారు. కానీ అలాంటి స్థితిలో నుంచి ఎక్కడ ఢిల్లీ అంటే కమ్సకం 1560 కిలోమీటర్ల దూరం మన వరంగల్ నుంచి చూసుకుంటే గనక అంత లాంగ్ వెళ్ళి ఒక లైలా అనే వ్యక్తి అక్కడ నుంచి తను తిరిగి ఇక్కడికి వచ్చి మన ఉన్న ఊళ్ళోనే మన స్థానం అనేది మనం నిలబెట్టుకోవాలని ఒక మంచి ఆలోచన వీళ్ళకి వచ్చినప్పుడు ఆమెకు సపోర్ట్ ఉన్నది ఎవరు, అట్లాగే మీకు సపోర్ట్ ఉన్నది. అండ్ 2000 నాకు తెలిసి 2004 ఇక్కడ మనకు అప్పటి వరకు కూడా ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఎవరో ఎక్కువ అధికంగా ఎవరికి తెలిసేది కాదు. ఆ 2004 నుంచి మీరు ఇక్కడ వరంగల్లో నిలబడ్డప్పుడు స్ట్రగుల్స్ చాలా ఎదుర్కొన్నారని నాకు కూడా తెలుసు. అదేదో మీ మాటల్లో వింటే ఇంకా చాలా బాగుంటుంది. అట్లాగే తప్పకుండా రంజిత. అంటే నేను సారీ కట్టిన తర్వాత మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఖచ్చితంగా అక్కడ ఉన్న స్ట్రగుల్స్ మీరు పడ్డారు, మేము పడ్డాము. మనకు ఆ టైంలో మనం పడ్డ స్ట్రగుల్స్ చాలా ఇంకా పెద్దవి. ఇప్పుడున్న కమ్యూనిటీకి అవన్నీ తెలియదు అందరికి. ఇప్పుడు అంత ఏదో నున్నగా కనపడుతున్న రోడ్డు అనేది మనం ఆ ఇబ్బందులు పడ్డాము. నేను 95 నుంచి 2000 వరకు కూడా ఢిల్లీలోనే హిజడా పని కోసమే నేను వస్తూ వెళుతూ, నేను ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు ఎడ్యుకేషన్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను పూర్తి స్థాయి హిజడా పనిలో ఉండకపోయినా నేను కొంత గ్యాప్ తీసుకుంటూ మళ్ళీ వస్తూ నేను కాలేజ్లో జాయిన్ అయ్యి డిగ్రీలో జాయిన్ అయ్యాను. చదువును కంటిన్యూ చేస్తూ నేను అక్కడ 95 నుంచి నేను 2000 వరకు కూడా నేను ఢిల్లీ ఉన్నాను. ఆ టైంలో మనం ఏం చేసే అంటే అక్కడ ఉన్న పని ఏంటో అన్నది మనం ఎట్లా బ్రతకడానికి ఏం చేసామో అందరికీ తెలుసు మన కమ్యూనిటీలో. అక్కడి నుంచి 2000 నుండి 2003 వరకు హైదరాబాద్ లో ఉన్నాను నేను. 2003 వరకు హైదరాబాద్ లో ఉన్నప్పుడు నాకు అంటే నేను ఢిల్లీ జీవితం గడిపేటప్పుడు నాకు అనిపించేది అసలు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ చేసిన లైఫ్ ఇది కాదేమో. ఓకే, నేను అనుకున్నట్టుగా చీర కట్టుకోగలుగుతున్నాను, నాకు నచ్చిన డ్రెస్ వేసుకోగలుగుతున్నాను, అమ్మాయిలాగా లీడ్ చేయగలుగుతున్నాను, కానీ కరెక్ట్ లైఫ్ ఎందుకో నాకు అనిపించలేదు. అంటే మనం బతకడం కోసం చేసే పనులు కానీ అక్కడ ఉన్న కమ్యూనిటీ అందరం కూడా చిన్న చూపు, వివక్షత, మన పడే ఇబ్బందులు అవన్నీ చూస్తుంటే ఇది కరెక్ట్ వే కాదనిపించేది. అది 2000 నుంచి 2003 నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో ఇక్కడ కొంత నాకు ఇంకా అంటే నా ఆలోచనలకు తగ్గట్టుగా ఇక్కడ కొంచెం కమ్యూనిటీకి సంబంధించిన వర్క్ చేసే సంస్థలు ఉండడము, ఆ వాటితో నేను లింకప్ అయిపోవడము. ఓకే, ఈ కోణంలో వెళితే మన కమ్యూనిటీ రైట్స్ కోసం మాట్లాడవచ్చు, వాయిస్ రేజ్ చేయొచ్చు అనే కోణం నాకు హైదరాబాద్ లో అలవాటైంది. అక్కడ నేర్చుకున్న దాన్ని నేను 2004లో ఇది మన సొంత నేను మహబాద్ లో విలేజ్ లో పుట్టినప్పటికీ నేను మహబాద్ లో చదివినప్పటికీ నేను సెటిల్ అయ్యేసరికి ఒక చిన్న మాట నాకు నిజానికి కూడా అంటే ఈ థాట్ అనేది మీకు అప్పుడే రావడం చాలా గ్రేట్. ఎందుకంటే 2000
2-3 ప్రాంతంలో కూడా మనకి ఇక్కడ అంత అవగాహన లేదు. అది పక్కన పెడితే కూడా మీరు 7th క్లాస్ లో ఉన్నప్పుడే ఒక మార్క్ 1 మార్క్ 2 మార్క్స్ కోసము మళ్ళీ రీ ఎగ్జామ్ రాసి అంత పట్టుదలతో సాధించారు అనేది ఒకటి నాకు తెలుసు. అదేదో కొంచెం మన ప్రేక్షకులు తెలిస్తే బాగుంటుంది. అంటే క్లారిటీ తెలియదు అనమాట. అంటే ఇది నేను ప్రతిదీ నేను ఛాలెంజింగ్ గా అది చిన్నప్పటి నుండి కూడా ఎందుకో అది నాకు స్కూల్ డేస్ అప్పటి నుంచి కూడా నాకు నా లైఫ్ లో కొంత ఛాలెంజింగ్ గా తీసుకోవడం అనేది నాకు అలవాటు. అది ఎందుకు వచ్చిందనేది తెలియదు. కానీ అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటిదంటే నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే మేబీ 7th అయ్యి ఉండొచ్చు. 7th క్లాస్ టైంలో నేను ఎప్పుడు క్లాస్ ఫస్ట్ ఉండేది. ఆ టైంలో క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ నేను. ఒక ఎగ్జామ్ లో నాకు వేరే వాళ్ళు ఫస్ట్ వచ్చారు, నేను సెకండ్ వచ్చాను. నాకంటే వాళ్ళకి 2 మార్కులు ఎక్కువ వచ్చి వాళ్ళు ఫస్ట్ వచ్చారు, నేను సెకండ్ వచ్చాను. అది ఒక సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని వాళ్ళ మార్కులు పెరిగిపోయినాయి. కానీ నాకు అదొక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నాకు అర్థం కాలేదు అసలు. నాకు ఆ సబ్జెక్ట్ నేను బాగా చదువుతాను, బాగా రాస్తాను. ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకి గురించి కూడా నేను రాయగలుగుతాను నమ్మకం ఉంది. కాబట్టి ఎందుకు అనేది నాకు ప్రశ్న ఉండిపోయి నేను ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే పేపర్ అనేది ఎక్కడో జరిగి ఉండొచ్చు అని నాకు ఆ టైంలో అనిపించి అప్పుడు స్కూల్లో పేపర్లన్నీ కూడా కబోర్డ్ లో పెట్టి ఊరికే సెల్ఫ్ లో పెట్టేవాళ్ళు దిద్దిన పేపర్లని. ఎర్లీ మార్నింగ్ అందరు స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ రాని టైంలో స్కూల్ వరకు వెళ్ళి ఆ పేపర్ల కట్టంతా దొంగతనంగా ఇప్పేసి నా పేపర్లు 6 పేపర్లు పక్కన పెట్టి చూసుకున్నాను. నేను చూసుకుంటే అసలు టీచర్ రాంగ్, ఎవరైతే పేపర్ ఇద్దరో సారే తప్పేశారు మార్క్స్. అది నేను గెట్ చేసి మళ్ళీ మూటగట్టి అక్కడ పెట్టేసి హెడ్ మాస్టర్ గారికి కంప్లైంట్ చేశాను. నాకు నా పేపర్ ను చూడాలి అని ఉంది సార్, ఇలా నా మార్కులు నాకు తక్కువ అనిపిస్తున్నాయి అని చెప్పినప్పుడు సార్ చాలా పాజిటివ్ గా ఉండేవారు. ఎందుకంటే నేను నా స్టడీని చూసి నేను కొంచెం సిన్సియర్ గా ఉండడం అలా ఉండడం కాబట్టి సార్ దాన్ని వెరిఫికేషన్ చేసి ఆ సార్ని పిలిచినప్పుడు మళ్ళీ పేపర్ చూసినప్పుడు ఆ తప్పు కౌంట్ చేసి పెట్టారు. అది సారు చూసి టీచర్స్ మధ్యన గొడవ అయిపోయింది. నా మార్కులు ఏమో కానీ అక్కడ టీచర్స్ మధ్యన గొడవ అయిపోయి పెద్ద ఇష్యూ అయిపోయింది. అది పేరెంట్స్ కమిటీ వచ్చి మళ్ళీ మాట్లాడేంత అయిపోయింది అన్నట్టు. అప్పుడు మళ్ళీ ఆ టైంలో నేను అట్లా నాకు నమ్మకం అనిపించింది కానీ నేను తగ్గను. కాబట్టి ఆ కోణం టీచర్స్ కి ఇష్యూ దాకా తీసుకెళ్ళడానికి కాదు, నా మార్కులు నేను సరైన రీతిలో తీసుకోవడానికి, నేను అక్కడ మార్కులు నేను సరైనదా కదా తెలుసుకోవడానికి చేసిన కోణము ఆ ప్రయత్నం. ఇది ప్రతి కడ నాకు ఇదే ఛాలెంజ్. సూపర్. అది ఎందుకంటే ఎంత ఛాలెంజ్ లైఫ్ ఎందుకు తీసుకుంటారు అనే దానికి అంటే చెప్తున్నాను. మీ నేమ్ మెన్షన్ చేస్తున్నాను. ఒక లక్ష్మణ్ గా ఉన్న తను ఒక లైలాగా మారిన తర్వాత, ఒక లక్ష్మణ్ గా ఉన్నప్పుడే ఒక 7th స్టాండర్డ్ అంటే దాదాపుగా మనకు లోక జ్ఞానం అంతగా తెలియని టైంలోనే కూడా ఇది ఎందుకు తక్కువ వచ్చింది, నా దగ్గర తప్పు లేదు కదా అని ఒక ఫైట్ అనేది ఎట్లా ఇప్పుడు మన బిఆర్ అంబేద్కర్ గారు అయితే మన కోసం ఎలా ఫైట్ చేశారో ఒక రాజ్యాంగం కోసం కూడా అట్లాగే ఒక లైలా అనే వ్యక్తిగా మారిన తర్వాత కూడా 2004 నుంచి కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ కోసం రేషన్ కార్డుల కోసం కానీ ఆధార్ కార్డు కోసం కానీ చాలా ఫైట్ చేసి ఒక కమ్యూనిటీకి మా కమ్యూనిటీ అనేది ఉంది అని ఆ కమ్యూనిటీని ముందు తీసుకెళ్ళడానికి తను చాలా వరకు దోహదపడింది, కృషి చేసింది అనడం కోసమే ఆ విషయం తెలుసుకోవడం కోసమే ఆ 7th క్లాస్ జరిగిన ఇష్యూను నేను బయటికి తెప్పించాను. ఇది నేను ఎక్కడ చెప్పలేదు, నేను ఎక్కడ విన్నారో మీరు అడిగేసరికి దాదాపు మన కమ్యూనిటీలో దాదాపు అంత తెలియదు అని అది నాకు బాగా గుర్తుండిపోయింది అన్నట్టు ఆ క్వశ్చన్. అది అందుకని అప్పుడు తను తీసుకునే అలాంటి నిర్ణయాలే మా కమ్యూనిటీ కోసం కూడా చాలా. అప్పటి వరకు నేనంటే ఎవరో తెలియదు, విలేజ్ లో నేను తెలిసిపోయాను. అంటే మా విలేజ్ వరకు తెలిసిపోయాను ఆ ఇష్యూ ద్వారా. ఎవరైతే పేరెంట్స్ అప్పట్లో కమిటీ ఉండేవాళ్ళు అదే అంటే కొంతమందిలో ఏమంటారు స్కిల్స్ అంటారు కదా, అవి మీకు చిన్నప్పటి నుంచే ఉన్నాయని చెప్పడం కోసమే ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకురావాల్సి వచ్చింది. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2004లో మన ఊర్లో మనం పుట్టిన దగ్గర ప్రాంతం ఉంటే అప్పుడు మహిబాద్ కూడా డిస్టిక్ కాదు, వరంగల్ జిల్లా కిందే ఉండేది. మా జిల్లాలో మేము బ్రతకాలనే ఆలోచన వచ్చి ఇక్కడ లైలా గారు మా కమ్యూనిటీ కోసం చాలా వర్క్ చేయాలని ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డుల కోసం కానీ వాళ్ళు ఒక ఫైట్ చేసి ఈరోజు కమ్యూనిటీ మెంబర్స్ అందరు కూడా ఒక వే వేశారు. ఆ టైంలో ఆమె ఎదుర్కొన్న అంటే గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్ళినా కానీ లేదా పబ్లిక్లోకి వెళ్ళినా కానీ మీడియా ముందు వెళ్ళినా కానీ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ చూసే విధానం అనేది ఇప్పుడంటే ఒక పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తుంది కానీ
ఒక 20 years కింద అయితే చాలా వరకు దారుణంగా ఉండేది. అది ఎట్లా తను ఫేస్ చేసింది అప్పుడు అనేది తన మాటల్లో చెప్పండి లీల గారు. తప్పకుండా. ఇప్పుడు మళ్ళీ నేను అంటే ఆ విలేజ్ నుండి ఎప్పుడైతే నేను బయటికి వచ్చేసాను, ఒక ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను విలేజ్ కి వెళ్ళడం అనేది తగ్గించేసాను. మా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి నేను హన్మకొండలో ఒక రూమ్ రెంట్ తీసుకొని మా అమ్మ మా నాన్న, ఎందుకంటే నా హెయిర్ పెద్దగా అయిపోయింది, నేను విలేజ్ దాకా వెళ్ళలేను. ఆ టైంలో నేను వెళ్తే అక్కడంతా చిన్న చూపు, ఎవరికి అవగాహన లేదు కాబట్టి నేను ఫ్యామిలీ అంతా కూడా హన్మకొండలో షిఫ్ట్ చేసేసాను. కాబట్టి నేను హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా నేను ఇక్కడికి రావడానికి, ఇక్కడ ఉండడానికి మొదటి వ్యక్తిని నేనైతే కాదు ఇక్కడ. ఎందుకంటే మీరు అన్నట్టు స్టార్ట్ చేశారు ఆ టైంలో, అంటే దానికి మన గురువు ఇక్కడ గౌతమి గారు ఉండేవాళ్ళు. తను ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది, తనతో పాటు ఇంకొక 6-7 మెంబర్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉంటూ ట్రైన్లలో భిక్షాటన చేయడం అనేది జరుగుతుంది. ఆ టైంలో నేను అనుకున్నాను, ఎక్కడో ఉండి ఏదో ఎవరి కోసం ఎట్లో ఆలోచించే బదులు మన ఊర్లోనే మనం కూడా ఆల్రెడీ ఉన్నారు కదా, గురువు ఉన్నది, ఇంకొంతమంది ఉన్నారు, మనం కూడా అక్కడే ఉండి లైఫ్ లీడ్ చేస్తూ ఏమన్నా ప్రయత్నం చేయొచ్చు అనే కోణంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. 2004లో నేను ఇక్కడ నా జర్నీ వరంగల్లో 2004లో స్టార్ట్ చేశాను ఇక్కడ. అప్పటికి గురువు దగ్గరికి వచ్చి గురువుతో మాట్లాడి ఆ తర్వాత నేను కమ్యూనిటీలతో కలిసి తిరగడము, ట్రైన్లలో నేను కూడా భిక్షాటనకు వెళ్ళడము అలాంటివి ఇక్కడ చేస్తూనే ఆ టైంలో నేను ఒక ఎన్జిఓలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాము. అత్తయ్య గౌతమి గారు నేను ఇద్దరం కలిసి ఒక ఎన్జిఓలో అది కూడా కమ్యూనిటీ బేస్డ్ వర్క్ చేయడానికి, మన కమ్యూనిటీకి సంబంధించిన వర్క్ చేయడానికి మేము అందులో జాయిన్ అయినప్పుడు ఈ కోణంలో ఆలోచించాం, మన కోసం మన రైట్స్ కోసం మనం ఎందుకు మాట్లాడకూడదు, మనం ఎందుకు పని చేయకూడదు అన్నట్టుగా మేము మా ఆలోచనను కొందరికి చెప్పినప్పుడు కొంతమంది సపోర్ట్ చేసి వీక్ కూడా ఒక యూనియన్ ఒక సంస్థ పెట్టుకుంటే మాకు బాగుంటుంది అని కొందరు సలహా ఇవ్వడం వలన అప్పుడు మేము మాస్ అంటే మోడర్న్ అవేర్నెస్ సొసైటీ అనేది ఒక మన కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది 2004లో. అది ఎందుకోసం అంటే మీరు అన్నట్టుగా మనకు అప్పుడు మినిమం గుర్తింపు లేదు, అసలు రెస్పెక్ట్ లేదు, మనం అసలు ఎవరు ఏంటిదని అవగాహన కూడా సొసైటీకి లేదు. కాబట్టి మెయిన్లీ మనకు 18 సంవత్సరాలు దాటినాకనే మనం కమ్యూనిటీలో ఎక్కువగా లైఫ్ లీడ్ చేస్తాము. అంటే రాజ్యాంగం ప్రకారంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఓటు అనేది మినిమం ప్రాథమిక హక్కు అది మనకి. కానీ ఆ టైంలో మనకి ఎంత ఏజ్ ఉన్నా కూడా మనకు ఓటు అనేది ఎవరు గుర్తించలేదు. ఓటు హక్కు అనేది మనకు లేకుండా ఉన్న టైంలో ఫస్ట్ మనం ఓటు హక్కు గురించి, ఆ తర్వాత రేషన్ కార్డు, మనకి ఇంకా ఏమేమైతే మనము రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఒక భారతీయ పౌరులుగా మనం జీవిస్తున్నప్పుడు రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క హక్కు మనకు కూడా వర్తిస్తున్న కోణాన్ని మేము ముందుకు తీసుకురావాలని మీడియాను ఫేస్ చేస్తే, ఆ టైంలో మీడియాను ఫేస్ చేస్తే కమ్యూనిటీకి ఎన్ని బదనాం వచ్చేదో మీకు తెలుసు. ఇంకా అసలు మీడియా ముందుకు పోవద్దు, అసలు కమ్యూనిటీ గురించి మాట్లాడొద్దు, చెప్పొద్దు అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉండేటి మన కల్చర్ లో. అయినా అది దాటేసి ఏదైనా సరే మనము మన గురించి బయట ఇంకో వ్యక్తికి తెలవాలంటే మనం ఎక్కడో ఒక్క దగ్గర నోరు విప్పాలి, మన స్టోరీని చెప్పాలి. కాబట్టి నేను మీడియా ముందుకు వచ్చి మా లైఫ్ స్టైల్స్ చెప్పడము, మనం ఎందుకు ఇలా మారుతాము, మన ప్రవర్తన ఎందుకు ఇలా ఉంటుంది, మనం జీవించే క్రమంలో మనం ఎందుకు భిక్షాటన చేస్తాము, ఇవన్నిటిని కూడా నేను మీడియా సపోర్ట్ తోనే, అప్పుడు ఉన్నది ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఉంది కానీ అప్పుడు లేదు, అప్పుడంతా మెయిన్ మీడియా ద్వారానే నేను వాళ్ళ సపోర్ట్ తోని ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా రెండింటితో సపోర్ట్ తోని కూడా నేను ఆ పనులు చేయడం స్టార్ట్ చేశాము. నిజంగా ఆ టైంలో చాలా స్ట్రగుల్స్. నేను ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనల్ని ఒక వింత మనిషి వచ్చినట్టుగా చూసేవాళ్ళు. ఇంకా అందులో నేను కొంచెం పొడుగ్గా, అంటే ఫిజిక్ గా నేను కొంచెం పొడుగ్గా ఉంటాను. ఆ టైంలో మన కట్టు బొట్టు కొంచెం ఇప్పుడు అవగాహన కూడా లేదు కాబట్టి అంతగా నన్ను చూస్తే ఒక నవ్వేవాళ్ళు, దూరంగా నిలబెట్టేవాళ్ళు, అసలు రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా కాదు. ఏదైనా చెప్పడానికి వెళ్ళినప్పుడు అసలు మన మాట వినడానికి కూడా వాళ్ళకి ఇష్టపడేవాళ్ళు కాదు. అట్లా 1-10 సార్లు వాళ్ళ ముందు కనపడడం వలన మనని పదే రావడం చూసి గవర్నమెంట్ వాళ్ళు మన మాట, మెయిన్లీ నాకు నా చదువు అనేది అక్కడే ఉపయోగపడింది. నాకు నా చదువు వలన, నా మాట విధానం వలన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసి అప్పుడు చిన్నగా ఈ ఓటు హక్కు, రేషన్ కార్డు, మన గురించి అర్థం చేసుకోవడము, మనం అంటే అప్పుడు హెల్త్ మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ గురించి చెప్పడము, ఫ్యామిలీలు మన ఎందుకు దూరంగా ఉంచుతున్నాయి, దానివల్ల మనకి ఎంత స్ట్రగుల్స్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి చెప్పే ప్రయత్నం చేసి కొంత మనం అంటే అవగాహన తీసుకోవచ్చు. అక్కడి నుంచి ఇప్పుడు మనం అందరం, అప్పుడు 8 మంది ఉన్న జనాలు మన వరంగల్లోని, అంటే తెలంగాణ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అసలు ట్రాన్స్ కమ్యూనిటీ
గురించి మాట్లాడవచ్చు అంటే వరంగల్ బేస్ చేసుకునే వాళ్ళు, లైలా అని లేదా గౌతమి గారు అని చెప్పేవాళ్ళు, అందరి గురించి మాట్లాడే వాళ్ళము. ఆ టైంలోనే ఒక సంస్థ స్టేట్ లెవెల్లో పెట్టారు, అప్పుడే నేను స్టేట్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశాను. నాకు అందరి గురించి పనిచేసే అంటే నా కమ్యూనిటీ అనేది నా స్ట్రెంగ్త్ కూడా నా కమ్యూనిటీ, మన కమ్యూనిటీయే మన బలము, మన కమ్యూనిటీ మన వీక్నెస్. కాబట్టి అందరు సపోర్ట్ చేశారు, కాబట్టి అందరి సపోర్ట్ తోనే నేను ఆ పని చేయగలిగాను, ఈ రోజు ఈ సిచ్యువేషన్ ని తీసుకురాగలిగాను. నిజంగా కూడా మా గురుగారు లైలా గారు చెప్పినట్టు మా గురువు గారు గౌతమి గారు ఫస్ట్ ఇక్కడ ఉండేది. తను ప్రతి ఒక్కరికి మా అందరికి ఆదర్శంగా, మేమందరం కూడా తన చేరలేము కాబట్టి మా అందరికి ఆదర్శంగా తను ఉండేది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక మాట కోసమే నేను తనని అడిగాను. అడిగితే మా గురుగారి పేరు మర్చిపోకుండా తను చెప్పింది. అది చాలా సంతోషమైన విషయం. తను ఎక్కడున్నా తన ఆత్మ శాంతించాలనే కోరుకుంటున్నాను. అప్పుడే మా గురుగారు గుర్తించారు తను. ఎందుకంటే మీడియా ముందు మాట్లాడేంత కెపాసిటీ అప్పుడు మాకు లేకుంటుండేది, ఈవెన్ మా గురువుకు కూడా లేకుంటుండే. కానీ తనలో ఆ స్కిల్స్ ఉన్నాయని చెప్పి తనను పుష్ చేయడము, తను ఆటోమేటిక్గా మా గురుగారు వెనకాలన్నా తను ఇంకా ముందుకెళ్తూ తన నాలెడ్జ్తో ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన తనకు అప్పటి నుంచే ఉండడము. ఈ రోజు మా కమ్యూనిటీ అందరూ కూడా ఈ విధంగా నడవడానికి కూడా ఒక మంచి మార్గం అయితే నేను తను ఎప్పుడూ అనుకుంటుంటాను. నిజంగా కూడా అంటే గురువు ఎవరైనా సరే పేరెంట్స్ సపోర్ట్ ఉంటే పిల్లలు ఎంత స్థాయికైనా ఎదుగుతారు అన్నట్టుగా మన కల్చర్ లో మన కమ్యూనిటీలో చూసుకుంటే గురువుల సపోర్ట్ ఉంటేనే, గురువులు వాళ్ళని చేసే ఎంకరేజ్మెంట్ ని బట్టే మన వాళ్ళు ఎదుగుతున్నారు. ఆ రోజు గురువు నన్ను కనుక అందరి అప్పుడున్న కట్టుబాట్లు వేరే కదా, ఆ కట్టుబాట్ల ప్రకారమే నన్ను కూడా బ్రేక్ చేసి ఉంటే నేను వాయిస్ చేసేదాన్ని కాదు, నేను బయటకు వచ్చేవాళ్ళని కాదు, మనం ఇన్ని చేయడానికి స్కోప్ దొరికేది కాదు. అదే తను మన గురువు నిన్ను అలా గుర్తించడమే గొప్ప. అది మన అదృష్టం, అది మన గురువు దొరకడం ఆ టైంలో అనేది అదృష్టం. సో ఆ తర్వాత ఇంకా ఇప్పుడు కమ్యూనిటీ కోసం చాలా వరకు వర్క్ చేస్తారు మీరు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ లెవెల్లో అండ్ నేషనల్ లెవెల్లో మీరంటే ఒక ట్రాన్స్జెండర్ గా ఉండి ఒక సంస్థ నుంచి యుఎస్ఏకు వెళ్ళే అంత స్థాయి కూడా మన ఈ మోడర్న్ సొసైటీ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మీరు అమెరికా కూడా వెళ్ళారు. మీరు అమెరికా వెళ్ళినప్పుడు మీ అక్కడ ఉన్న కొంచెం మాతో షేర్ చేసుకోవడానికి ఒక ఫీలింగ్స్. ఫస్ట్ టైం ఒక ట్రాన్స్జెండర్ వెళ్తుంటే గురుతో సహా మేము అందరూ కూడా వచ్చి బోకే ఇచ్చి వెళ్ళడానికి చాలా హ్యాపీ అయిపోయాము. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ మన వరంగల్ నుంచి మన ట్రాన్స్జెండర్ వెళ్తుందంటే చాలా అంటే ఎక్సైటింగ్ అనిపించింది మా అందరికి. చాలా అంటే అదొక నాకు నీకు చెప్తుండే కదా, కష్టానికి ఫలితమో లేదా నాకున్న అదృష్టమో లేదా ఇంకా కమ్యూనిటీ సపోర్టో కానీ నాకు చాలా అవకాశాలు దొరికాయి. ఎప్పుడైతే ఈ సంస్థను స్టార్ట్ చేశానో నా వాయిస్ వినిపించే ఛాన్స్ దొరికింది. తర్వాత నా కమ్యూనిటీ కోసం పనిచేసే ఛాన్స్ దొరుకుతున్నప్పుడు ఈ పని చేస్తున్న క్రమంలో చాలా నెట్వర్క్ వాళ్ళతో నాకు రిలేషన్ అనేది బిల్డ్ అయింది. సంస్థలతో వేరే సంస్థలతో నేను పనిచేస్తున్న క్రమంలో మనకి బెంగళూరులో సాలిడారిటీ ఫౌండేషన్ అనే ఒక సంస్థతో కూడా నేను కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ సంస్థలో కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు అమెరికాలో ఉన్న ఒక వేరే సంస్థతో కలిసి వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు మాకు కలిపి ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. అది పొలిటికల్ ఇష్యూస్ గురించి. ఆ మీటింగ్ లో మీరు కూడా వచ్చారు. మనం అందరం కూడా మన ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి 7 members 8 members మనం వెళ్ళినాము. అప్పుడు అక్కడ మనకి ఆ ఫారినర్స్ తోని జరిగిన ఆ మీటింగ్ లో మనం పార్టిసిపేషన్ చేసిన విధానాన్ని చూసుకొని వాళ్ళు ఒక కోణంలో సాలిడారిటీ ఫౌండేషన్ తో మాట్లాడినప్పుడు వాళ్ళకి అక్కడ సెమినార్ జరుగుతుంది. అది 5 days సెమినార్. అక్కడ ఆ 5 days వర్క్ షాప్ లో ఇండియా నుంచి కూడా ఎవరినో ఒకరిని పిలవాలి అనే కోణంలో వచ్చినప్పుడు వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. అప్పటికే నాకు పాస్పోర్ట్ ఉండే, బట్ వీసా లేదు. వీసా అనేది ఏం లేదు కాబట్టి అసలు ఎప్పుడో అంతకు ముందు ఒక 5-6 years ముందు పాస్పోర్ట్ తీసుకొని ఉన్నాను. అప్పుడు సడన్ గా వాళ్ళు నన్ను అడిగారు, నీకు పాస్పోర్ట్ ఉందా అంటే ఉన్నదని చెప్పిన. వీసా కోసం ట్రై చేస్తే చాలా ఇబ్బంది అయింది వీసా. ఎందుకంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులకు విదేశాలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన ఇండియా నుంచి ఒక క్వశ్చన్ మార్కే ఉండే. నాకు ఫస్ట్ రిజెక్ట్ చేశారు నన్ను. ఫస్ట్ డే నేను వెళ్ళినప్పుడు నా వీసా రిజెక్ట్ అయింది. ఆ తర్వాత సాలిడారిటీ ఫౌండేషన్ వాళ్ళే మళ్ళీ వేరే లైన్ ద్వారా నాకు వివరణ ఇచ్చి మెయిల్ ద్వారా నేను ఎందుకు వెళ్తున్నాను, ఏ ప్రోగ్రామ్ కోసం వెళ్తున్నాను, నా ఇంపార్టెన్స్ ఎంత ఉంది అక్కడ అనేది వాళ్ళు చెప్పినప్పుడు నన్ను మళ్ళీ సెకండ్ ఇయరింగ్ లో నాది వీసా యాక్సెప్ట్ అయింది. అక్కడికి పోవడం మెయిన్ కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న ట్రాన్స్ వ్యవస్థ ఎట్లా ఉంది, ఎలా స్ట్రెంథన్ అయ్యారు, ఏమేం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నది నేను ప్రజెంట్ చేయాలి. నేను ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడకపోయినా నన్నే ఎందుకు సెలెక్ట్ చేశారంటే
అక్కడ సబ్జెక్ట్ ఉందన్న కోణంలో తీసుకెళ్లి నాకు అక్కడ అసలు తెలుగు వచ్చిన వాళ్ళు ఉండరు, హిందీ కూడా మాట్లాడారు, అంతా ఇంగ్లీషే కానీ నా కోసం ఒక స్పెషల్ గా హిందీ వచ్చిన పర్సన్ అక్కడ ట్రాన్స్లేటర్ గా పెట్టి నన్ను హిందీలో మాట్లాడిపించి వాళ్ళు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయొచ్చు. నిజంగా ఒక ఆ వేదిక మీద ఏం దొరికిందంటే ఇండియాలో హిజ్రా వ్యవస్థ అనేది మన ఇండియాలోనే ఉంది. విదేశాలలో చూసుకుంటే హిజ్రా వ్యవస్థ లేదు. ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటకు వెళ్తే, ఒక మన ట్రాన్స్ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలనేది అక్కడ వాళ్ళకి అంత లేదు. మనకాడ హిజ్రా వ్యవస్థ ఉండడం వలన వచ్చిన వ్యక్తి మనకాడికే రావడం, వచ్చిన వెంటనే మనం ఒక గురువు చేలా సిస్టమ్, ఒక ఫ్యామిలీ వ్యవస్థ అనేది ఒక ఫ్యామిలీ లాగా ఉండడము, ఇక్కడ మనం వాళ్ళ మీద కేరింగ్ చూపెట్టడము, ఇదంతా ఒక గ్రేట్ గా తీసుకున్నారు వాళ్ళు. అంటే షెల్టర్ హోమ్ లాగా ఇక్కడ ఉండిపోయింది మనకు బయటకు వచ్చినాక. అక్కడ అలాంటిది లేదు. బయటకు వచ్చినామంటే సెల్ఫ్ గా వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు ఉండాలి. లేకపోతే ఇంకేదన్నా క్రైసిస్ జరిగి ఎక్కడో చచ్చిపోవడం అలాంటి ఇష్యూస్ జరుగుతుంటే ఇండియా గురించి చెప్పినప్పుడు చాలా గ్రేట్ గా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇది ఒక బెస్ట్ కేస్ స్టోరీస్ గా తీసుకున్నారు. అక్కడ చెప్పడానికి నాకు అవకాశం రావడం ఇది ఒక నాకు గొప్ప అదృష్టంగానే ఫీల్ అవుతుంది. నిజంగా కూడా మన ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి నువ్వు వెళ్ళడం మా అందరికి కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యాము. ఆ టైంలో అయితే ఈవెన్ అప్పుడు ఆ టైంలో అత్తయ్య గారు కూడా బ్రతుకున్నారు. చాలా అంటే చాలా మంది హ్యాపీ అయిపోయాం. మన బాయగురు వీళ్ళందరం కూడా, చేలనాథులు కూడా అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఆ తర్వాత చాలా అంచెలంచెలుగా వెలుగుతున్న లైలా గురించి అందరికీ తెలుసు. ఆ లైలా మేడం అంటే పబ్లిక్ లో చాలా మంది తెలియను, అంటే తన ఫిజికల్ గా తన ఫేస్ తెలియకపోయినా కూడా తనంటే తన నేమ్ అనేది ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఆ బ్రాండ్ గా మారిపోయిన తర్వాత ఈ రోజు తెలంగాణ ఎలక్షన్ ఐకాన్ అనే అవకాశం మీకు ఎలా వచ్చింది, అది కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే. మీరు అంటున్నా ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ అనే హోదా చాలా స్ట్రగుల్స్ తర్వాత వచ్చింది. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న తర్వాత మనకు గుర్తింపు. ఇది నా ఒక్కదానికి కాదు, ఇది టోటల్ గా మన ట్రాన్స్ కమ్యూనిటీ అందరికి దొరికిన గుర్తింపుగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఓటు హక్కు కోసం పోరాడిన మనము ఈరోజు ఓటు గురించి అందరికీ అవగాహన కల్పించే ఒక స్థాయి రావడం అనేది ఇది నిజంగా ఒక గొప్ప వారము. అలాంటిది మన కమ్యూనిటీ అందరికీ దక్కిన అదిగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు ఇది ప్రభుత్వ సంస్థ. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అనేది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ మనకు గుర్తింపునిచ్చి ఇంత స్కోప్ ఇచ్చిందంటే దాని వెనకాల మనం చేసిన పని, మన కమ్యూనిటీ అందరం కలిసి ఇప్పుడు ప్రస్తుతము నేను స్టార్టింగ్ లో నేను ఒక్కదాన్నో ఇంకొంతమంది చేసిన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కమ్యూనిటీ గురించి పని చేస్తున్నాం ఎంతో కొంత. ఇప్పుడు మీరు మీ వేలో మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ చేసి ఇంకా వేరు వేదికల మీద వేరుగా కొన్ని సందర్భాలలో మన కమ్యూనిటీ గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా స్నేహ అతను ఒక యూట్యూబర్ అయిపోయింది. ఇంకా కొంతమంది సోషల్ వర్క్ చేస్తున్న వాళ్ళు హైదరాబాద్ లో చూసుకుంటే రచన, వైజయంతి, ఇంకా మన తెలంగాణలో చాలా మంది చాలా కోణాల నుంచి మనం వర్క్ చేస్తున్నాం. ఈ వర్క్ వలన ఏమైంది అంటే అందరికీ కమ్యూనిటీ ఉన్నాము, లక్షలాది మంది ఉన్నాము, వాళ్ళ వాయిస్ వాళ్ళు ఇప్పగలుగుతున్నారు, వాళ్ళ హక్కుల కోసం వారు పోరాడగలుగుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. మన మీద ఉన్న చిన్న చూపు వివక్షత తగ్గింది. దాని ద్వారానే ఒక్కొక్కటి అనేది రావడం. ఇప్పుడు ఫస్ట్ నన్ను ఇక్కడ మీకు తెలుసు వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ ప్రోగ్రామ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారు. దాని తర్వాత తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ గాను, ఆ తర్వాత తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ గా రావడం జరిగింది. ఇదంతా కూడా రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నాను నేనైతే. ఇదేదో హోదా, ఇదేదో పెద్ద గర్వంతో కూడుకున్నది అని అనుకోవడం లేదు. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. మనం పని చేస్తున్న టైంలో ఇంకా మనం పని చేయడానికి వాళ్ళు ఇచ్చే పుషింగ్ అని అనుకున్నాను నేనైతే. నా కోణంలో నా కమ్యూనిటీ కోసం, మన కమ్యూనిటీ కోసము పని చేయడానికి ఒక మంచి స్కోప్ దొరికింది. సో నిజంగా లైలా గారు చెప్పినట్టుగా ఈ రోజు కొంతమంది నేమ్స్ చెప్పుకుంటూ వచ్చిండ్రు. వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఆ 2004లో ఎవరము లేము. ఒక గౌతమి గారు, ఒక లైలా గారు అనే వ్యక్తులే ముందు నడిచారు. అదని చెప్తుంటాం కదండి, 1000 మైళ్ళ దూరమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుందని. నాకు తెలిసినంత వరకు మీడియా ద్వారా ముందుకొచ్చి వీళ్ళు వాళ్ళ ప్రయత్నాలని బాగా చేసుకుంటూ వెళ్తుంటేనే ఈరోజు ఒక ఆధార్ కార్డు కోసము ఒక ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆధార్ కార్డు తెచ్చుకున్నాము. ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయికో అబ్బాయికో 18 years రాగానే వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ మేము కొట్లాడి తెచ్చుకున్న దానికి ఒక ఫలితంగా ఈ రోజు అలాంటి ఎలక్షన్ కి నేనున్నాను ఒక గుర్తింపు కోసం ఏదైతే ఫైట్ చేసి తెచ్చుకున్నామో దానికే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా తను ఉండడము, నిజంగా ఒక ఎలక్షన్ ఐకాన్ గా తను ఒక స్టేట్ లెవెల్లో ఉండడం
చాలా గ్రేట్గా మా కమ్యూనిటీ అంతా గర్విస్తుంది. అట్లాగే ఈరోజు లైలా గారు, ఇప్పుడు మనం చాలా వరకు ఇప్పుడు సొసైటీలో ఎదుర్కొంటున్న మెయిన్ ఒక సమస్య అయితే మన భాషలో వచ్చేసి ట్రాన్స్జెండర్ల భాషలో వచ్చేసి పంతి అంటాము. ఒక మొగుడు లవ్ ఇలాంటి విషయాలలో మన అమ్మ నాన్నల ప్రేమకు దూరం అయిపోయి మన కొంత సొసైటీ కూడా అంత తొందరగా యాక్సెప్ట్ చేయని లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వ్యక్తులము ఈరోజు ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు అనగానే వాడు ఎసుంటోడే కానీ ఎలాంటి వాడే కానీ సోషల్ మీడియా ఇప్పుడు వచ్చిన మనకి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా అయితే ఎవ్రీ డే ఏదైనా చూసినా కానీ కూడా చంపేశారని, మొత్తానికి కట్ చేసి పెట్టారని, లేకుంటే ఎక్కడో బలాత్కారం చేసి వదిలేశారని, లేకుంటే పంతిగాని కోసం అమ్మాయి చనిపోయిందని, మన ట్రాన్స్మెన్ చనిపోయిందని, లేకుంటే ట్రాన్స్జెండర్ దగ్గర నుంచి మొత్తం అతను లాక్కొని వెళ్ళిపోయాడని చెప్పేసి ఇంకొక అమ్మాయి దగ్గర ఉంటున్నాడని వైజాగ్ లో కూడా తను ఒక ఫైట్ చేసింది, తను మాత్రం నిరాహార దీక్ష చేసింది తనైతే. అంటే అలాంటి వాళ్ళ కోసము ఇప్పుడు మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా? ఎందుకంటే కమ్యూనిటీ కోసం ఇంత కమ్యూనిటీ బాగుపడాలని పోరాడిన వ్యక్తుల్లో మన గురుగారు లేరు. మొదట్లో ప్రథమ వ్యక్తులల్లా గురుగారు లేరు, కానీ ఇప్పుడు మీరున్నారు. మీరు మన కమ్యూనిటీ వాళ్ళ కోసం ఏదైనా ఒక మంచి నిర్ణయం కానీ ఒక మంచి సలహా కానీ మీరు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా రజిత, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన కమ్యూనిటీ ఏదైతే ఒక పచ్చని చెట్టు ఎదుగుతున్నప్పుడు ఒక గొడ్డలి పెట్టు ఎలా దాన్ని నాశనం చేస్తుందో, మనం ఇప్పుడిప్పుడే సొసైటీలో ఒక గుర్తింపు తీసుకొచ్చుకుంటూ ఒక మహిళలాగా, ఒక ట్రాన్స్ మహిళలాగా మనం అందరూ మనల్ని ఆదరిస్తున్న టైంలో మనకి ఒక గొడ్డలి పెట్టిలాగా ఈ పార్ట్నర్ అనే ఒక సమస్య వచ్చి పడింది. ఇక్కడ ఈ పార్ట్నర్ అని మీరు అన్నట్టుగా మనకి పార్ట్నర్ అనే వాళ్ళని ఎందుకు ఎంచుకుంటున్నామంటే ఫ్యామిలీలో నుంచి మనకు ఆ ప్రేమ ఆప్యాయత దొరకకపోవడము, సొసైటీలో నుంచి మనకు ఆ రెస్పెక్ట్ దొరకకపోవడము, దానికి ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణాలకు అనుగుణంగా మనము ఇబ్బందులు పడుతున్న టైంలో ఎవరో ఒకరు ప్రేమగా మనకు మాట్లాడి, మనం అమ్మాయిల ఫీలింగ్ తో ఉన్నప్పుడు, మనం అమ్మాయిలాగా బ్రతకాలనుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి మనతో మాట్లాడి నేను నీకు పార్ట్నర్ గా ఉంటానని ఒక తీయగా మాట్లాడినప్పుడు ఆ అట్రాక్ట్ అయిపోతున్నాం. అదే అట్రాక్షన్ కాస్త మనం ప్రేమగా పెంచుకొని మనం మొత్తం డిపెండ్ అయిపోయి మన కమ్యూనిటీ తనేమో నటిస్తున్నాడో తను ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ మనకి అక్కడ ఏమనిపిస్తుంది అంటే మనకు ఆయన ఇచ్చినది ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదే మన కోణంలో డిపెండ్ అయిపోయి చిన్న క్రాషెస్ రాగానే, చిన్న తన గ్యాప్ రాగానే మొత్తం మనకు మనమే ఆత్మహత్య చేసుకోవడము, లేదా వాడి మీద ఫైట్ చేసినప్పుడు వాడు మనల్ని దాడి చేసి చంపేయడము, ఇలాంటి సంఘటనలు మనము రీసెంట్లీ కూడా చూసుకుంటే ముక్కలుగా నరికి పెట్టారని పార్ట్నర్, ఇవన్నీ కూడా విన్నాము. ఇదంతా చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మార్పు రావాలి. అది కమ్యూనిటీ లోపల కొంత మార్పు రావాలి, సొసైటీలో కూడా కొంత మార్పు రావాలి అని నేను రెండు వైపులు అడుగుతున్నాను. సొసైటీ ఏంటిదంటే ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో నేను మీ అందరికి ఇది రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, అదే విధంగా నేను డిమాండ్ కూడా చేస్తున్నాను. మా దగ్గరికి రావాలి అంటే ఖచ్చితంగా నిజమైన ప్రేమతోని నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకొని జీవనం కొనసాగించగలుగుతాం అనుకుంటేనే రండి. మేమేం పూర్తిగా అమ్మాయిలమని మీకు చెప్పడం లేదు, మేము పిల్లలను కంటాము మీ వారసత్వాన్ని ఇస్తామని మీకు ఎక్కడ కూడా మేము చెప్పట్లేము. ఇది అబద్ధాలు చెప్తూ మీకు దగ్గర అవ్వడం లేదు. మీరు ఊహించుకొని మమ్మల్ని అమ్మాయి అనుకుంటున్నారో ఇంకా ఏ కోణంలో ఆలోచిస్తున్నారో, కానీ మీరు మాకు దగ్గర అయిన తర్వాత మా మీద ప్రేమను నటించి మా దగ్గర నుంచి ప్రేమను పొందుతారు, డబ్బును ఎకనామికల్ గా మెంటల్ గా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసి లాస్ట్ లో నువ్వు అమ్మాయివా, నువ్వు పిల్లలు కంటావా, నిన్ను నీ సొసైటీకి ఎలా పరిచయం చేయాలని ఒక చిన్న చూపు చూసి ఒక నిందలేసి పక్కకు పోతే అది తట్టుకోలేక మా వాళ్ళు చాలా చనిపోవడాలు, చాలా డిప్రెషన్లకు వెళ్ళిపోవడాలు, మందుకు బానిస అవ్వడాలు, ఇలాంటి చాలా స్టోరీస్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా సరే పూర్తిగా నిర్ణయం తీసుకున్నాకనే మాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. లేదు అంటే దగ్గరికి రావడం ఆపేయండి. మీకు ఏమన్నా కోరికలు అంటే ఆ పూటకు ఆ టైంకు తీర్చేసుకొని వెళ్ళిపోండి. ఇంకా నేను అట్ ది సేమ్ టైం కమ్యూనిటీకి ఏం చెప్తున్నానంటే ఇప్పుడున్న సొసైటీలో ఎవ్వరు ఇంకా మనల్ని
పూర్తి స్థాయిలో భార్యగా స్వీకరించి మనతో జీవితం మొత్తం గడపడానికి ఇంకా ఎవరు ఆ స్థాయిలో లేరని నేను చెప్తున్నాను. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన శరీరాన్ని చూసో, మన ప్రేమను చూసో, మనం ఇచ్చే డబ్బును చూసో, మనం ఇంకా ఏదన్నా అలవాట్లు వాళ్ళకు చూపించడం వల్ల మనతో ఉంటున్నారే కానీ నిజంగా మనతో జీవితం గడపాలన్న ఉద్దేశంతో ఏ అబ్బాయి రావట్లేరు. ఇది ఫస్ట్ టైం మనం మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండి మనం ఎలా ఉండాలి వాళ్ళతో అన్నది డిసైడ్ అయ్యి మనం మెదలడం కనుక నేర్చుకుంటే వాడు దూరం అయినప్పుడు మనమేం పెద్దగా బాధపడము. కాబట్టి మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. మనం అమ్మా నాన్నల నుంచి దూరంగా వచ్చేస్తాం. అంత కని పెంచి ప్రేమగా చూసిన వాళ్ళే వాళ్ళని వద్దనుకొని దూరంగా వచ్చి బతకగలిగిన మనము, ఒక అబ్బాయి మనల్ని వద్దనుకొని వెళ్ళిపోతే ఆ కొద్ది రోజుల పరిచయంతో మనం ఖచ్చితంగా బతకలేని సిచ్యువేషన్ అయితే ఏమి ఉండదు. కాబట్టి మనం మెంటల్ గా స్ట్రాంగ్, అసలు మిగతా వాళ్ళతో పోల్చి చూసుకుంటే అమ్మాయిల అబ్బాయిలతో కనుక మనం పోల్చి చూసుకుంటే మనం మెంటల్లీ, ఫిజికల్లీ అన్ని రంగాల్లో మనం స్ట్రాంగ్. కాబట్టి ఒక ఆవేశపడి నిర్ణయాలు తీసుకొని చనిపోవడం కానీ చంపబడడం లాంటివి చేసుకోకుండా మన జీవితం గురించి ఒక క్లారిటీతో కనుక మనకు ముందుకెళ్తే ఈ హింస తగ్గుతుందని నేను చెప్తున్నాను. దీనికి తోడు ప్రభుత్వాలను కూడా ఒకటి అడుగుతున్నాను. మా ట్రాన్స్ మహిళల పట్ల ఎవరైనా సెక్సువల్ అబ్యూస్ చేసినా, సెక్సువల్ హరాస్మెంట్ చేసినా, లేదా ఇలా పెళ్లిళ్ళ పేరుతో మమ్మల్ని ప్రేమల పేరుతో మోసాలు చేసినా వాళ్ళని శిక్షించడానికి ప్రత్యేక చట్టం రావాలి. ఆ చట్టాలు ఎలా ఉండాలి అంటే చాలా కఠినంగా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కనుక ఎవరైనా ఊరికి కులం పేరుతో దూషించినా వాళ్ళకి కఠినంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది, అట్రాసిటీ యాక్ట్ ఉంటుంది. అలాంటిది మాకు కూడా మమ్మల్ని ఎవరైనా కించపరిచినా, హేళన చేసినా, లేదా ప్రేమించినా, మోసాలు చేసినా వాళ్ళకి మళ్ళీ ఇలాంటి చెయ్యాలంటే భయపడేంత పెద్ద చట్టాలు రావాలి. దిశ యాక్ట్ లాగా, నిర్భయ యాక్ట్ లాగా ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక యాక్ట్ రావాలి. అది చట్టాల్లో చాలా కఠినమైన శిక్షలు ఉండాలి. అప్పుడే భయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం తన వైపు నుంచి కూడా ఆలోచించి, మాకు మ్యారేజ్ యాక్ట్ లేదు ఇప్పటి వరకు, మనకి పెళ్లి చేసుకునే యాక్ట్ లేదు, మనకు లీగలైజ్డ్ మ్యారేజ్ లేకపోవడం కూడా ఈ మోసం చేయడానికి ఒక కోణం అవుతుంది. మనకు చట్టపరంగా పెళ్లి చేసుకునే హక్కు రావాలి. అదే విధంగా పిల్లల్ని అడాప్ట్ చేసుకొని పెంచుకునే రైట్ కూడా మనకి రావాలి. అప్పుడు మనల్ని కొంత, అప్పుడు మగవాడు కూడా వీళ్ళకు పెళ్లి చేసుకుంటే మళ్ళీ డైవర్స్ ఇచ్చినా, దూరమైన చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్న భయం ఏర్పడుతుంది. లేదా పిల్లలు లేరన్న కోణంలోనే ఎవరైతే మనల్ని దూరం అయిపోతున్నారో అప్పుడు అడాప్షన్ చేసుకునే రైట్ మనకు ఉన్నప్పుడు పిల్లల్ని పెంచుకునే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా వాళ్ళు ఆలోచించే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇవి ఆలోచించినట్టయితే, ఈ 3 కోణాలు మనకు పనిచేసినప్పుడైతే ఖచ్చితంగా మనకు సరైన జీవితం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. నిజంగా ఈరోజు మా ఛానల్ ద్వారా లైలా గారు తీసుకున్న నిర్ణయమే అనుకుందాము, లేదా మన కమ్యూనిటీకి చెప్పే ఒక విధి విధానం ఏదైతే ఉందో కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా ఇది జాగ్రత్తగా తీసుకోవాలని, జాగ్రత్తగా వినాలని అయితే నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఎవరైతే ఈ మా ఫాలోవర్స్ కానీ లేకుంటే పబ్లిక్ ఎవరైతే చూస్తున్నారో అబ్బాయిలు, వాళ్ళందరూ కూడా ఒక గుణపాఠం లాగా చూసుకోండి. ఎందుకంటే దయచేసి చెప్తున్నామండి, మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మీకు ఏం లభిస్తుందో ఏమో తను చెప్పినట్టుగా, లేదా 1 డే యూజ్ చేసుకొని వెళ్ళిపోతారా, అంతవరకే ఉండండి. కానీ మా జీవితాల్లోకి వచ్చేసి మొత్తానికి మా లైఫ్ ని మొత్తం చంపేసేంత దాకా కూడా ఆ సిచ్యువేషన్ లో తీసుకురాకూడదు అనేది నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఒక అమ్మాయిని కూడా ఎంతో రేప్ చేసి అమ్మాయిలను కూడా హింసించే వాళ్ళని వదిలిపెట్టేసి ఇప్పుడు మా ట్రాన్స్జెండర్ కూడా పడుతున్నారు. చంపి మమ్మల్ని వాడుకొని మా డబ్బు పరంగా కానీ, మా ధనం పరంగా కానీ ఏ రకంగా యూజ్ చేసుకొని మీ కోరికలను తీర్చుకున్న తర్వాత నువ్వు తనన్నట్టుగా మీరు అమ్మాయా, పిల్లలు పుడతారా, నువ్వు ఫస్ట్ దేవుల్లో వచ్చినప్పుడు నీకు ఇష్టపడ్డ రోజు నీకు తెలియదా? అది ఈ మెసేజ్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని నిజమైన ప్రేమతో వస్తేనే రండి, లేకుంటే వద్దు అనేది తన మాట అండ్ నా మాట కూడా. ఈరోజు నేను లైలా గారిని ఇంటర్వ్యూ తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, స్పెషల్ ఎందుకు అని అంటే, మా ట్రాన్స్జెండర్ అందరికి కూడా తన ఒక మంచి మెసేజ్ ఇస్తుందని, తన ప్రతి బర్త్డే రోజు ఒక మంచి నిర్ణయం కూడా తను తీసుకుంటుంది. కాబట్టి ఈ రోజు అందుకే తనతో ఇంటర్వ్యూ చేశాను. ఇదంతా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని, అట్లాగే మన 50th లైలా గారి పుట్టినరోజు కూడా పురస్కరించుకొని ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ లాస్ట్ లైలా గారు, మన మళ్ళీ చెప్తున్నాము, ఎన్నిసార్లు చెప్పినా కూడా లాస్ట్ గా ఒక అది వార్నింగ్ లాగానా, ప్రేమ లాగానా, ఎలాగైనా సరే ముందుగా మన ఇంట్లో మన ఇల్లు సర్దుకోవాలంటే మనం మనకే తెలిసి ఉండాలి. మన ఇంట్లో ఒక బ్లైండ్ లా కూడా మన ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో మనకు తెలుస్తుంది. అట్లాంటిది మన జీవితంలోకి వచ్చే అబ్బాయిని కూడా మనం ఎంచుకోవడానికి, లేదా అలాంటి వ్యక్తులు మనం చూస్ చేసుకోవడానికి కనుక
ఒక మన ట్రాన్స్జెండర్లకు కనుక నువ్వు ఒక మంచి మెసేజ్ మీ పుట్టినరోజు నాడు ఒక మంచి మెసేజ్ మన కమ్యూనిటీ అందరికి ఇస్తావని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రంజిత, ఎందుకంటే ఒక మంచి గొప్ప వ్యక్తిని నువ్వు మళ్ళీ గుర్తుకు చేసావు. అంటే మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు ఇదే రోజు కావడము, అనుకోకుండా నా బర్త్డే కూడా ఈ రోజే కావడము మీరు నిజంగా చెప్తుంటే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అంత గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఆటోమేటిక్ గా నాది బర్త్డే కావడం నా అదృష్టం అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మీరు అడిగిన ప్రశ్నకి నేను ఏమంటున్నానంటే, మన కమ్యూనిటీ నాట్ ఓన్లీ పార్ట్నర్, ఒక పార్ట్నర్ తో ఇబ్బంది పడడమే కాదు, సొసైటీలో చాలా రకాల సమస్యలతో ఇంకా బాధపడుతూనే ఉన్నాము. ఇదన్నీ పోవాలి అంటే మెయిన్లీ మనము ఖచ్చితంగా మన వ్యక్తిగత ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చుకోవాలి. అట్లాగే మన ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచుకోవాలి, మన చదువులు పెంచుకోవాలి, మన లోక జ్ఞానాన్ని పెంచుకోవాలి, చట్టపరమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మనము మన లైవ్లీహుడ్ ఆప్షన్స్, మన జీవనోపాధికి ఏదైతే మనం చేస్తున్నామో వాటన్నిటిని కూడా క్రమంగా సొసైటీకి అనుగుణంగా, చట్టానికి అనుగుణంగా ఉండేలాగా కూడా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. గతంలో మన పూర్వీకులు, మన తరతరాలుగా మన వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలో మనం ఎందుకు ఆ టైంలో బ్రతకాల్సి వచ్చిందో, అప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇంత ఆపర్చునిటీస్ లేవు, ఇంత గుర్తింపు లేదు, ఇంత మనకి ఆదరణ లేదు. కాబట్టి మనం ఆ టైంలో ఈ భిక్షాటన, ఇంకా ఈ సెక్స్ వర్క్, ఇంకా ఏదో కొన్ని వృత్తులు చేస్తూ బ్రతికాం. కానీ ఇప్పుడు మనకి సొసైటీ కొంత గుర్తింపునిస్తుంది, ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయి, ఫ్యామిలీలు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. కాబట్టి వీటికి అనుగుణంగా మనం మన ఎడ్యుకేషన్ లెవెల్ పెంచుకొని, మన ఎకనామికల్ స్టేటస్ ని కనుక పెంచుకొని, మనము లోకల్ లీగల్ నాలెడ్జ్ ని పెంచుకొని, సొసైటీలో అవగాహన పెంచుకొని, అందరితో సమానంగా మనం ఎందుకు బ్రతకకూడదు అని ఒక ఛాలెంజింగ్ గా కనుక మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రతి చోట మనం విజయం సాధిస్తాము. నిజంగా నేను చెప్తున్నాను రంజిత, మనం తలుసుకుంటే అన్ని పనులు, గొప్ప గొప్ప పనులు చేయగలుగుతాము. మనం ఫిజికల్, ఇంతకుముందే చెప్పాను, ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాము, మెంటల్లీ కూడా స్ట్రాంగ్ గా ఉంటాము. మనం ఒక విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తాము. ఎంత కష్టతరమైన దాన్నైనా మనము సులువుగా పరిష్కరించడానికి మనము చాలా, అంటే మన కల్చర్ లో ఉన్న గొప్పతనము, మనం బ్రతికినప్పుడు నేర్చుకున్న గుణపాఠాల ద్వారా వచ్చిన నాలెడ్జ్ కానీ ఇలాంటివి మనకి చాలా ఉంది. మనం అన్ని రంగాలలో రాణించాలి. ఏదో ఒక కాడనే మనం స్థిరమైపోకుండా ప్రతి చోట ఎడ్యుకేషన్ లోను, ఎంప్లాయ్మెంట్ లోను, ఈవెన్ పొలిటికల్ గా కూడా, రాజకీయ రంగంలో కూడా మనం ఉండాలి, మనం ముందుండాలి. ఖచ్చితంగా మనము కూడా సమాజాన్ని అర్థం చేసుకొని సమాజానికి అనుగుణంగా ఏం చేయగలం అన్నది కూడా మనకు ఆ నాలెడ్జ్ ఉంది. మనము ఎందుకంటే అట్టడుగు వర్గం నుంచి వస్తాం కాబట్టి అన్ని కష్టాలు మనకి తెలుసు. అదే పొలిటికల్ లీడర్ గా కూడా మనం ఎదిగినప్పుడు సామాన్యులకు సైతం మనం సేవ చేసే అవకాశం దొరుకుతుంది, చేయగలుగుతాం. కాబట్టి అన్ని రంగాల్లో మనం ముందుండాలని నేను మరీ నా ఈ పుట్టినరోజు సందర్భంగా నీ ఇంటర్వ్యూలో భాగంగా మన ప్రేక్షకులందరికీ, దానితో పాటు సమాజంలో అందరికి కూడా నేను మరీ చెప్తున్నాను, మనం అన్ని చేయగలుగుతాము, అన్నిట్లో ముందుంటాము, అన్ని సాధించగలుగుతాం. ఆ దృఢ నిశ్చయం మన మనసులో నుంచి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా గుర్తుంది కదా, మా ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా లైలా గారు చెప్పినట్టుగా మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మనం స్ట్రాంగ్ గా, ఫిజికల్ గా, మన బాడీ తరఫున కానీ ఏ రకంగా కానీ మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఉండగలుగుతాము. కానీ ఒక అబ్బాయి విషయంలో ఎందుకు ఇంట్లో వెనకంజ వేస్తున్నాము, ఎందుకు ఇంత డౌన్ అయిపోతున్నాము అనే ఒక ఆలోచన మీ అందరిలో రేకించాలనే ఈరోజు లైలా గారు చెప్పినట్టు తన పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిందని అనుకుంటాను. మీరందరూ కూడా దాన్ని మంచిగా రిసీవ్ చేసుకొని ఇక ముందుకు నడుస్తామనే హోప్ తో ఈ ఇంటర్వ్యూ. That's